ఈశ్వర్, యువర్ బ్రేక్ఫాస్ట్. ఓకే మామ్. రక్తం తక్కువగా ఉన్నవారి కోసం రాగులని, ఎముకల దృఢత్వం కోసం జొన్నలని, నరాల వీక్నెస్ ఉన్నవారి కోసం తెల్ల శనగల్ని, ఒంటికి చలువ చేయడం కోసం బార్లీని, కంటి చూపు మెరుగుపరచడం కోసం సజ్జలని, అలాగే దాంతోపాటు కొన్ని బియ్యాన్ని, వీటన్నిటి 3 టేబుల్ స్పూన్ల చొప్పున అన్నిటినీ 3 స్పూన్లు తీసుకొని అలా ఒక గిన్నెలోకి వేసుకొని ఒక్కసారి కింద నుంచి పైకి అలా అనుకొని వాటర్ తోటి ఒక 2-3 సార్లు అయినా క్లీన్ చేసుకోండి. అలా క్లీన్ చేశాక ఇప్పుడు అందులో అవన్నీ మునిగాయన్ని వాటర్ వేసి రాత్రంతా వాటిని అలా నానబెట్టండి మూత పెట్టి. అలా నానాక మళ్ళీ తెల్లవారి అవి చూసారా ఎంత బాగా నాని ఉబ్బి ఉంటాయో. అలా నాని ఉబ్బటం వల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉండవు. 5-6 గంటలు 4-5 గంటలు నానబెడితే మాత్రం ఖచ్చితంగా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయి. దానివల్ల ఇవి తినకుండా ఉంటాము. మంచి ప్రోటీన్స్, ఫైబర్స్ ఇలాంటివి మిస్ అవుతూ ఉంటాము. అందుకు రాత్రంతా నానబెట్టాల్సిందే వీటిని. ఇప్పుడు వాటన్నిటిని అలా మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వాటర్ వేసి అలా దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో పట్టుకొని ఇప్పుడు ఆ బ్యాటర్ని ఒక గిన్నెలోకి అలా వేసి కొంచెం ఉప్పేసి వాటర్ కలుపుకొని లిక్విడ్ కన్సిస్టెన్సీలో, అంటే మనకి దోశ రావడానికి వీలుగా ఉన్నంత లాగా అలా కలుపుకొని దాన్ని పక్కన పెట్టి దోశ ప్యాన్ని స్టవ్ ఆన్ చేసి అలా వేడి చేసి దాని మీద కొంచెం నూనె వేసి ఆనియన్ తోటి అలా మంచిగా స్ప్రెడ్ చేశాక ఈ దోశ బ్యాటర్ని కూడా మంచిగా రౌండ్గా ఎంత వీలైతే అంత పల్చగా మంచిగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు దాని మీద సైడ్లకి కొంచెం నూనెని కానీ నెయ్యిని కానీ అలా యాడ్ చేసుకొని 2 సైడ్స్ క్రిస్పీగా రోస్ట్ చేసి అలా ప్లేట్లో వేసి పిల్లలకైనా మీరైనా తినండి. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. మరి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ణు ఈశ్వర్ వ్లాగ్స్.